హాయ్ హలో వెల్కమ్ టు V9 న్యూస్. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీకి భారీ విజయం, సంబరాలు జరుపుకుంటున్న వైసీపీ శ్రేణులు. రైతులకు అండగా నిలిచిన మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ, రైస్ మిల్లర్స్ యజమానులకి సరైన గుణపాఠం చెప్పిన వైనం. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం, రోడ్లపైకి పరుగులు తీసిన జనం. అమరావతిలో మహా పాదయాత్ర ప్రారంభం, 45 రోజుల పాటు కొనసాగనున్న పాదయాత్ర. ఇక వివరాల్లోకి వెళ్తే, కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా విజయం ఖరారైంది. 8 రౌండ్లు ముగిసేసరికి వైసీపీకి మొత్తం 84,682 ఓట్లు, బీజేపీకి 16,190 ఓట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్కు 5,026 ఓట్లు, నోటాకు 2,330 ఓట్లు అధికారులు తెలిపారు. 8వ రౌండ్లో వైసీపీకి 9,691 ఓట్లు, బీజేపీకి 1,964 ఓట్లు, కాంగ్రెస్ కు 774, నోటాకు 364 ఓట్లు దక్కాయి. ఓట్ల లెక్కింపు తుది దశలో ఉంది. ఇప్పటికే పూర్తి ఆధిక్యంలో సుధా ఉండడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ సుధీర్ కుమార్ రైతులకు అండగా నిలిచారు. రైతుల కష్టాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్న రైస్ మిల్లర్స్ యజమానులకి సరైన గుణపాఠం చెప్పారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసిన ధాన్యాన్ని మాయిశ్చర్ పేరుతో 2 క్వింటళ్లు తరుగును తీసేయడము జరుగుతుందని తెలుసుకున్న రూరల్ ఎస్ఐ సుధీర్ కుమార్ రైస్ మిల్లర్స్ కు సరైన గుణపాఠం చెప్పారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బియ్యంలో ఉన్నటువంటి తేమ శాతమే గమనించారు. నీకు వన్స్ నీకు డ్రైయర్ లోకి వెళ్ళిన తర్వాత ఇది నిమిషంలో ఆరిపోతుంది. నువ్వు ఇది పేరు చెప్పి ఈ సాగు తోటి 2 క్వింటాలు ఎట్లా కట్ చేస్తావు? 2 క్వింటాలు ఎట్లా కట్ చేస్తావు? 2 క్వింటాలు ఎట్లా అవసరం లేదు. పెట్టేసి నువ్వు 2 క్వింటాలు ఎట్లా కట్ చేస్తావు? నీకు ఒకటి ఇక్కడ దయచేసి రైతులందరూ గమనించండి. నీకు మాస్టర్ వేరు, తడవటం వేరు. నువ్వు తడిచిన పేరు చెప్పేసి నువ్వు 2 క్వింటాల్ తరువు తీసుకోవడం అనేది అతిపెద్ద చీటింగ్. నీకు ధాన్యంలో మాస్టర్ అనేది ఓకే. నీకు ఇమెచ్యూర్ లో బియ్యపు గింజలో తేమ అనేది మాస్టర్ పర్సెంటేజ్ 22-23 అది ఓకే. దాని మెజర్ తోటి రేట్ అనేది డిసైడ్ అవుతుంది. నీకు వర్షం వల్ల తడిచింది అనేది మనకి చొక్కాకి వర్షంలో తడిస్తే మనకి ఎండలో పెడితే ఆరిపోతుంది కదా, అంతే. చొక్కాకి ఏమైనా ఖరాబ్ అవుతుందా? ఇక్కడ కూడా అంతే. దాన్ని బేస్ చేసుకుని 2 క్వింటాల్ తరుగు తీసుకుంటా అంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు.
ఒప్పుకోదు, ఎవరు కూడా ఒప్పుకోదు. ఏం ఓకే ఇప్పుడు నేను సీజే కాదండి. మరి కూలగొట్టే దిక్కున్న చోట అంటే వాళ్ళకి దిక్కు లేదని మరి మరి ఏ రకంగా చెప్తారండి? నువ్వు తడిచిన దానికి తూకంలో కొంత తేడా వస్తుంది. నీకు 2 క్వింటాల తేడా అయితే రాదు. దయచేసి 2 క్వింటాల తేడా అయితే రాదండి. దయచేసి 2 క్వింటాల తేడా అయితే రాదు. దానికి కొంత అనేది తప్పదు. నువ్వు 2 క్వింటాలు ఎట్లా తీస్తావు? ఎన్ని బస్తాల లోడికి 2 క్వింటాలు? 70 బస్తాలు. ఏ రకంగా డేట్ ఏది? వచ్చే యాసంగిలో వరి సాగుపై రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని కిసాన్ సెల్ కాంగ్రెస్ జిల్లా నాయకులు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ ఆఫీస్ వద్ద కిసాన్ సెల్ కాంగ్రెస్ జిల్లా నాయకులు వచ్చే యాసంగిలో వరి సాగు పంటపై రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని, కొనుగోలు వరి ధాన్యానికి మిల్లర్లలో ఏబీ గ్రేడ్ విషయంలో రైతులకు అవకతవకలు జరుగుతున్నాయని వాపోయారు. యాదాద్రి జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలవడం జరిగింది. రేపు రబీలో రైతు వరి సాగు గురించి అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. మినిస్టర్లు తలా ఎవరు తోచిన విధంగా ఆ విధంగా మాట్లాడుతున్నారు, రైతులను అయోమయానికి గురి చేస్తున్నారు. కాబట్టి దాని మీద రేపు ఈ యాదాద్రి భువనగిరి మొత్తం మూసి పరివాహం కాబట్టి వరి సాగు ప్రధానంగా వరి సాగు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దాని మీదనే మా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆమె మేడం గారు కూడా మీ ఇచ్చిన దాన్ని కూడా రెస్పాన్స్ అయ్యారు. సరే మేము దీన్ని ఆలోచన చేస్తాం, మురికి నీరు మేడం, వేరే వరి తప్ప వేరే ఏ పంట కూడా మెట్ట పంటలు వండవు అని చెప్పడం జరిగింది. దాన్ని మేము సరే దాన్ని నివేదిక తయారు చేసి మేము ప్రభుత్వం పంపుతామని చెప్పడం జరిగింది. అలాగే రేపు గతంలో మొన్న ఖరీఫ్ సీజన్లో ఏ గ్రేడ్ ధాన్యాన్ని బి గ్రేడ్గా మిల్లర్లు డబ్బులు చెల్లించారు. దాని మీద విచారణ చేపట్టాలని కోరినాం. దాని ముఖ్యంగా చాలా సెంటర్లో జిల్లా వ్యాప్తంగా ఈ దోపిడీ జరిగింది. ఏ గ్రేడ్ కానీ అన్ని ఏ గ్రేడ్ మెజారిటీ ఏ గ్రేడ్ ధాన్యమై వచ్చింది. ధాన్య కొనుగోలు కేంద్రంలో దాన్ని బి గ్రేడ్గా కన్వర్ట్ చేసి రైతులకు బి గ్రేడ్గా డబ్బులు చెల్లించారు. దాని మీద కూడా గతంలో కూడా చేసి అది జైన్ కలెక్టర్ గారికి ఇచ్చినాం. ఈరోజు కలెక్టర్ గారు కూడా మళ్ళీ దాని మీద కూడా ఒక వినతి పత్రం ఇచ్చినాం. దాని మీద విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని. అలాగే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చాలా సెంటర్లో మొత్తం ధాన్యం ఎక్కడ చూసినా ఊరి నిండా ధాన్యం కుప్పలే ఉన్నాయి. దాని ఇంతవరకు కూడా మనం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు కూడా ఇంతవరకు దాన్ని ఏం చూసింది లేదు. దాని ఒక్క గింజ కూడా ఇంతవరకు కొనలేదు. దాని కూడా ఎంబడే ధాన్య కొనుగోలు చేపట్టాలని. ఖరీఫ్ సీజన్ రాబోయేది రబీ సీజన్ కాబట్టి దీన్ని ధాన్య కొనుగోలు త్వరలో చేపట్టాలని మేము రైతుల పక్షాన కిసాన్ కాంగ్రెస్ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద చర్య తీసుకొని దీన్ని మొన్న ధాన్య కొనుగోలు కూడా ఏ గ్రేడ్ బి గ్రేడ్ కూడా చాలా అవకతవకలు జరిగినాయి. దాని మీద కూడా విచారణ చేపట్టి రైతులు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. 3 నుండి 5 సెకండ్ల పాటు కంపించడంతో ఆయా జిల్లాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో సాయంత్రం 6:48 గంటల సమయంలో 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, బీర్పూర్, రాయకల్, గొల్లపల్లి మండలాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, అంతర్గాం, ముత్తారం మండలాల్లో భారీ శబ్దాలు రావడంతో ఇళ్లలోని వస్తువులు కదిలాయి. మాది చింతలమానిపల్లి మండలం దిమ్దా గ్రామం. నిన్న ఒక్కటిసారి గడగడాని భూమి సౌండ్ వచ్చింది. అయితే ఇది మా ఇంటి పక్కలనే వాళ్ళ అమ్మ ఉండేది. వాళ్ళ అమ్మని తీసుకొని బయటికి వెళ్ళిండ్రు. అప్పుడే ఇది సడన్గానే బయటికి వెళ్ళేసరికి 5 నిమిషాలలోనే ఇది కుప్పకూలి పడిపోయింది. ఈ భూకంపంతో పడిపోయిందని అంటున్నాం. కొండ్రు గది ఇల్లు మా అమ్మాయి
సంవత్సరాల కట్టిన ఇల్లు మాలంతా గట్టిగానే ఉన్నది కాదురా ఎన్టీ నేను గోదావరికి ఫోన్ చేసిన చెప్పమ్మా ఏమైంది ఏం జరిగింది అన్నం తింటున్నాం ఏందిరా కొడుక గిట్లు ఊగుతుందని అంటే ఏమో అన్నాడు ఇక అందరం సడన్ గా ఇవతలకి వచ్చినాం ఊగినట్టు అనిపించింది ఇట్లా జల్లు రేకులు మొత్తం ఇట్లా ఊగినాయి నీవేందో మరి ఏమన్నా దునికిందా అని నేను తానం చేసి నా లోపల మా కొడుకు మా కోడలు ఏంటిది అది ఊగినట్టు అయింది అని అన్నట్టు ఈయన కరెంట్ సైడ్ కొట్టినట్టు అయింది అని కరెంట్ సైడ్ కొట్టినట్టే ఊగినాం మరి అన్నం తింటాను నాకేం అనిపించలేదు అంటే నీకు తెలియదు అని వాళ్ళు అంటాను కరెంట్ సైడ్ కొట్టినట్టు అయింది అని మా కోడలు వస్తాను. మాదక ద్రవ్యాల గంజాయి అమ్మకాల వాడకాలపై పోలీసుల ఉక్కుపాదం మోపారు. రాచకొండ సిపి మహేష్ భగవత్ ఆదేశాల మేరకు భువనగిరి డివిజన్ పట్టణంలోని గంజాయి అమ్మకాల వాడకాలపై స్పెషల్ రైడ్ నిర్వహిస్తున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. భావితరాల్లో ఎంతో కృషితో దేశ సమగ్రతకు పాటుపడే నేటి యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని అన్నారు. ఈ మత్తు వాడకలపై దేశంలో చాలా నేరాలు జరుగుతున్నాయని, గంజాయి అమ్మకాల వాడకాలపై భువనగిరి జిల్లా ప్రజల దృష్టికి వస్తే 100 నెంబర్కి ఫోన్ చేసి మా పోలీసులకు సమాచారం ఇవ్వాలని వివరించారు. రాచకొండ సిపి గారి ఆదేశాల ప్రకారం మరియు భువనగిరి డివిజన్లో ఈ గంజాయి నిర్మూలన కోసము ప్రత్యేకమైన టీమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క ఎవరైతే ఈ గాంజాని సప్లై చేసేవాళ్ళని మరియు స్మోకింగ్ చేసేవాళ్ళని ఎవరైతే ఉంటారో వారి గురించి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరటం అనేది జరుగుతుంది. అలాగే వారిపై ఉక్కుపాదం అనేది మోపడం అనేది జరుగుతుంది. ఈ గాంజాయి వల్ల బానిసైన వాళ్ళు ఏదైనా అఫెన్స్ చేయడానికి కానీ ఆస్కారం ఎక్కువగా ఉన్నది. అట్లాంటివి జరగకుండా ఉండాలంటే మేమంతా అండర్ డయల్ కానీ పోలీస్ భువనగిరి డివిజన్ కానీ ఇవ్వగలరని మేము కోరుతున్నాము. అలాగే ఈ మత్తు పదార్థాల వలన దేశం మొత్తము యువత మొత్తము నిర్వీర్యమైపోతున్నది. వాళ్ళు ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరిగి వ్యసనానికి బానిసై నేరాలు అనేది చేయటం అనేది జరుగుతున్నది. ఇలాంటి అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మీ పిల్లలను కూడా భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా బానిస కాకుండా ఉండాలంటే మన పోలీసులతో సహకారంతో దానిని నిర్మూలించాలని మీ భువనగిరి పట్టణ ప్రజలను అందరినీ కోరటం అనేది జరుగుతున్నది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండర్ డయల్కు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఈ ఏరియాలోనే లేకుండా చేయటం అనేది మత్తు మందులకు అలవాటు కాకుండా బానిస కాకుండా మనం నిర్మూలించవచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా విజయవాడ సోమ్రంగ్ చౌక్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఇతర నేతలు పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నాడని, విశాఖ ఉక్కుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు అంటూ అసెంబ్లీలో సీఎం జగన్ తీర్మానం చేశారు. పవన్ కళ్యాణ్ నేను వెనకుండి పోరాటం చేస్తాను, ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి చెప్పి అన్నారు. దీని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉంటూ ఈ యొక్క ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందో ఆ రోజు దాన్ని సమర్థించడం కానివ్వండి, మళ్ళీ రాజకీయ ఎత్తుగడలతో భాగంగా నిన్న వచ్చి వైజాగ్లో చేస్తున్న కేంద్రాన్ని మాత్రం పన్నెత్తి మాటం లేదు. కేంద్రంతో దోస్తీ చేస్తాడట, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేస్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు
స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పని అసెంబ్లీలో తీర్మానం చేయడం కానివ్వండి, నరేంద్ర మోడీ గారికి మన లేఖల రూపంలో పంపించడం కానివ్వండి, పార్లమెంట్లో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, మా ఎంపీలు కావచ్చు, మా రాజ్యసభ సభ్యులు కావచ్చు, దీన్ని వ్యతిరేకించడం కానివ్వండి, పూర్తిగా అనేక రకాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున. కానీ జనసేన నాయకులు ఢిల్లీలో మాట్లాడాల్సింది వైజాగ్ గల్లీలో ఏదో వాళ్ళ ఫ్యాన్స్కి ఏదో సినిమా స్క్రిప్ట్ రాసిన మామూలుగా ఆయనకంటే అలవాటు, సినిమా స్క్రిప్ట్లు చదవడం అనేది సినిమాలో అలవాటు. అదే పరిపాటుతో చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ని వైజాగ్ వెళ్ళి మాట్లాడి, ఇప్పుడు నీకు దోస్తీగా ఉన్న బీజేపీతో ఎందుకు మాట్లాడావు? నరేంద్ర మోడీ గారితో మాట్లాడచ్చు కదా, నువ్వు అమిత్ షా గారితో మాట్లాడచ్చు కదా. ఆ దమ్ము ధైర్యం లేదు. ఏదో వారం రోజులు డెడ్ లైన్ అని చెప్పని ఎవరికి డెడ్ లైన్ విధిస్తావు? డెడ్ లైన్ విధించాల్సింది కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది, అన్ని విధాలు కూడా దాన్ని ఏ విధంగా దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తుంటే, నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లి చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ఏమాత్రం పన్నెత్తకుండా మాట్లాడితే ఇదంతా కూడా ప్రజలు గమనించరా? ఇంతకు ముందేమో గతంలో పాచిపోయిన లడ్డూలు అని చెప్పని నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడావు. మరి ఈరోజు ఆ పాచిపోయిన లడ్డూలు ఏమైపోయినా? మరి బీజేపీతో కలిసినప్పుడు పాచిపోయిన లడ్డూలు మళ్ళీ ఏమైనా బంగారం లడ్డూలు అయిపోయినాయా? పవన్ కళ్యాణ్కి మతి స్థిమితం లేక పిచ్చి వాళ్ళగా మాట్లాడుతున్నాడు. తాండూరు పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న దుమ్ము ధూళి కాలుష్యంతో ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారని, వెంటనే రోడ్లు వేయాలని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. సేవ్ తాండూర్ అనే నినాదంతో రాజకీయ పార్టీలకు అతీతంగా తాండూర్ యువకులు ధర్నా నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా తాండూర్ రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైన ఎలాంటి స్పందన లేకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని తాండూర్ యువకులు మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ సర్కిల్లో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. విశాఖలో ఏవిఎన్ హై స్కూల్ను జేడి లక్ష్మీనారాయణ సందర్శించారు. పాఠశాలలో చదువుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలను మూసివేతను చర్యలు చేపడుతున్న తరుణంలో జేడి నేరుగా పాఠశాలను సందర్శించి తాజా పరిణామాలపై అధ్యయనం చేస్తున్నారు. అనంతరం పాఠశాల హెడ్ మాస్టరు సుబ్బారావును కలిసి పలు అంశాలపై చర్చించారు. నాన్ ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులు సుముఖత వ్యక్తం చేస్తున్న ఆయా విద్యా సంస్థలకు ఎలాంటి నష్టం లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే మీకు 133 ఎయిడెడ్ డిగ్రీ కాలేజెస్, 122 ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్, ఆల్మోస్ట్ 1946 ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి మన సమాచారం ఉన్న సమాచారం. మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ఇవి 3 విభాగాలు. గవర్నమెంట్ స్కూల్స్ పూర్తిగా గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఎయిడ్ ద్వారా అది నడుస్తుంది. ఎయిడెడ్ స్కూల్స్ తీసుకుంటే ఇక్కడ ఉన్న టీచర్స్కి శాలరీస్ గవర్నమెంట్ పే చేస్తుంది, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా. ఆ తర్వాత కొంత మెయింటెనెన్స్ ఇస్తుంది. ప్రైవేట్ స్కూల్స్ అంతే టోటల్గా ప్రైవేట్ రంగంలో ఉన్న స్కూల్స్. కానీ ఇప్పుడు ప్రభుత్వం చెప్పడం ఏంటంటే ఈ ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ఉన్న టీచర్స్ని మాకు సరెండర్ చేసేయండి, మేము వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో మేము అక్కడ నియమించుకుంటాం. కానీ మీరు ఈ ఎయిడెడ్ స్కూల్ అలాగే రన్ అవ్వాలంటే మీ స్కూల్స్కున్న అసెట్స్ అవైతే ఉన్నాయో, ఆస్తులు అవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్కి సరెండర్ చేసేస్తే గవర్నమెంటే వీటిని నడుపుతుంది, లేకుంటే మీ ఎయిడ్ స్టాప్ అయిపోతుందని చెప్పడం జరిగింది. ఇది ప్రధానంగా ఉన్న రాష్ట్రంలో ఉన్న సమస్య. మీరు యాక్చువల్గా చూసుకుంటే డిగ్రీ గంజాయి తరలిస్తున్న 3 అరెస్ట్ చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా డీఎస్పీ రవికిరణ్ తెలిపారు. బైపాస్ రోడ్డులో వాహనాల తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనంలో 2 కేజీల గంజాయిని గుర్తించడం జరిగిందన్నారు. చిటపర్తి సాయి, మధు, కలపాల దిలీప్, పల్లంటి దుర్గాప్రసాద్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల నుండి దొంగతనం చేసిన 5 ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను కొవ్వూరు కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐ సాగర్ బాబు పాల్గొన్నారు. నమస్కారం. 31/10/2021 ఇవాళ సర్ప్రైజ్ చెకింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే గంజాయి కానీ ఆర్ఎల్స్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ లిక్కర్ కానీ ఆర్ఎల్స్ ఐడి లిక్కర్ కానీ ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ జరుగుతున్నాయని సర్ప్రైజ్ చెకింగ్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డిఫరెంట్ టైమింగ్స్లో పెట్టడం ఇంకా ప్లాన్ వేసుకొని మేము ఒక సపరేట్ ఇనిషియేటివ్తో సర్ప్రైజ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సో ఆ చెకింగ్లో నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు మా సర్ప్రైజ్ చెకింగ్లో ఎస్ఐ గారు సాగర్ బాబు చేస్తుండగా బైపాస్ రోడ్ హెచ్ఆర్ ట్రాక్టర్ షోరూమ్ ఎదురుగా ఆ జంక్షన్లో సర్ప్రైజ్ చెకింగ్ చేస్తుండగా 3 వ్యక్తులు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. సో బైక్ మీద వెళ్తూ పట్టుబడుతూ ఒక 2 కేజీల గంజాయి పట్టుకొని రీటైల్ సేల్ కోసం వీళ్ళు వెళ్తున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ బైక్ సీజ్ చేసి ఆ బైక్ వెరిఫై చేస్తే ఆ బైక్ చూస్తే అది దొంగతనం చేసిన బైక్. సో అదే బైక్ నుంచి ఇంకా ఎన్ని బైకులు రికవరీ చేశారంటే మొత్తానికి 5 బైక్స్ వీళ్ళు దొంగతనాలు చేశారు మొత్తంగా. సో ఆ 5 బైక్స్ రికవరీ చేయడం జరిగింది అండ్ వాటి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నాం అండ్ అవి ఓనర్స్కి ఎవరికో వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా రీటైల్గా కూడా రీటైలర్స్ కొంతమంది గంజాయి ఉన్నదని ఇన్ఫర్మేషన్ వస్తూ ఈ సర్ప్రైజ్ విజిట్ చేయడం చాలా క్రూషియల్ పాయింట్గా మేము పెట్టుకున్నాం. అండ్ మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము ఇలాగా డిఫరెంట్ ఇనిషియేటివ్స్తో చేస్తూ ఈ గంజాయి అనేదాన్ని ఈ ఇల్లీగల్ థింగ్స్ అనేదాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఒక ప్రయత్నం. అమరావతిలో న్యాయస్థానం నుండి దేవస్థానం మహా పాదయాత్ర ప్రారంభమైంది. తుళ్లూరు నుంచి రైతులు కదం తొక్కారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు వెంకటేశ్వర స్వామి న్యాయదేవత ప్రతిమలను పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సర్వమత ప్రార్థనలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి పరిరక్షణ కోసము ఈ పాదయాత్రను చేపట్టారు. పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వివిధ రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు. ఈ మహా పాదయాత్ర మొత్తం 45 రోజుల పాటు కొనసాగనుంది.
రైతుల సమస్య మీద ఈ రోజున మహాపాదయాత్ర జరుగుతుంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఈ పాదయాత్రను తీసుకొనైనా సరే తన 3 రాజధానుల సిద్ధాంతాన్ని బిల్లుని వెనక్కి తీసుకొని అమరావతిని ఏకైక రాజధానిగా వైకాపా ప్రభుత్వం ప్రకటించాలి. ఎందుకంటే జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. అమరావతి అంటే అంబేద్కర్, అమరావతి అంటే ఆత్మగౌరవం, అమరావతి అంటే అభివృద్ధి. ఈ 3 రాజధాని మీద రాజకీయ కుట్రలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా రైతులు ఇచ్చిన భూముల త్యాగాలని, వాళ్ళ శ్రమని, 685 రోజుల త్యాగపూర్త ఉద్యమాన్ని, గాంధేయ సిద్ధాంతాన్ని తప్పనిసరిగా హృదయానికి హత్తుకొని పునర్విమర్శ చేసుకొని ఆత్మవిమర్శ చేసుకొని ఈ 3 రాజధానులన్నీ ప్రపంచంలో ఎక్కడా లేని ఈ వితండవాద సిద్ధాంతాన్ని తీసి పక్కన పెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఈ అక్షర ప్రజానీకం రైతు బిడ్డలో మీ నాన్నగారు రైతు బాంధవుడని చెప్తారు, మీరే చెప్తారు. మీరు కూడా ఈ ఆకుపచ్చని కండువా మెల్ల వేసుకుంటారు. మీ మెల్ల వేసుకున్న ఆకుపచ్చల కండువాకి మా మెల్ల ఉన్న కండువాకి అర్థం చెప్పండి. రైతులకు రాజకీయాలు ఆపాదించమాకండి. తప్పనిసరిగా రాజధాని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దినోత్సవం కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ కార్యక్రమంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు లాంటి మహనీయులను స్మరించుకుంటూ వారు చూపిన అడుగుజాడల్లో నడవాలని గూడూరు మురళీకృష్ణ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర సాధన కోసము పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ప్రాణత్యాగం గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. కావాలి ఈరోజు నవంబర్ 1వ తారీఖు నా ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర దినోత్సవాలు ప్రతి కార్యాలయంలో కూడా జరుపుకోవడానికి ఈరోజు సర్కార్ ఆఫీసు పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఆంధ్ర రాష్ట్రానికి పాటుపడిన వారి అంశాలు గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షులుగా పైడా కృష్ణప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నూతన అధ్యక్షునిగా ప్రమాణం చేయించారు. ప్రేమ సమాజం నూతన అధ్యక్షులు కూడా కృష్ణప్రసాద్ ఎన్నికయ్యారు. నూతన పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ అనుకూల రాష్ట్రమని, పరిశ్రమల ఏర్పాటుకు అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ తమ వంతు కృషిని అందించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయడంతో పారిశ్రామిక ప్రగతి పెరుగుతుందని, పారిశ్రామికవేత్తల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
We want to ask in the right direction, especially some of the infrastructure projects like PCPR. So many things are there, sir. We will definitely work with you, sir. Whatever is there, we need. He's such a tall leader in this area that he needs no special introduction. Sri Andhra Gadam now spiritually enlightening on the way to enlightenment. And now he is the president of Andhra. Lunch, breakfast, lunch, and dinner is served. So that is what has been tedious. We are getting reimbursed at 6% per annum. But if there is the next year's council meeting, taxation meeting, tedious. సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆ యొక్క భుజస్కంధాల పైన ఒక గ్రేట్ ఇన్స్టిట్యూషన్ని ఈరోజు తీసుకున్నందుకు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అవతరణం on this auspicious occasion, I congratulate Paida Krishna Prasad Garu for assuming charge as President of Andhra Chamber of Commerce and also the President of Prema Samaj. And he is taking over as Andhra Chamber of Commerce, President Andhra Chamber of Commerce, in an exciting time. I call this as an exciting time to be. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీకి భారీ విజయం, సంబరాలు జరుపుకుంటున్న వైసీపీ శ్రేణులు. రైతులకు అండగా నిలిచిన మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ, రైస్ మిల్లర్స్ యజమానులకి సరైన గుణపాఠం చెప్పిన వైనం. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం, రోడ్లపైకి పరుగులు తీసిన జనం. అమరావతిలో మహా పాదయాత్ర ప్రారంభం, 45 రోజుల పాటు కొనసాగనున్న పాదయాత్ర. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం V9 న్యూస్.